నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకుందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించే అవకాశం కనిపిస్తోందన్నారు. తెలంగాణ వాదులు ధైర్యంగా ఉండాలన్నారు. సంయమనం పాటించాలన్నారు. సుల్తానాబాద్లోని రిలే నిరాహార దీక్ష చేస్తున్న మహిళలను కవిత అభినందించారు. పెద్దపల్లికి వెళ్తూ సుల్తానాబాద్ లో కొద్దిసేపు ఆగి వెళ్లారు. One by one, please. Mela. Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana! Sadidam! Jai Telangana! ఇదే స్ఫూర్తిని కొనసాగించండి. మనందరం చేస్తున్నటువంటి ఈ ఉద్యమంతోనే, మనందరం పట్టినటువంటి ఈ పట్టుతోనే మరి వాళ్ళ కాంగ్రెస్లో కానీ ఎవరైనా కూడా కదలి తెలంగాణ ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చివరి దశకు చేరుకున్నది పోరాటం. అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండండి, సంయమనంగా ఉండండి, ఒక్క తాటి మీద ఐకమత్యంతో ఉండండి అని మాత్రమే ఒక సోదరిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ! జై తెలంగాణ! సుల్తానాబాద్ లోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో వివేకానందుని 111వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కుమ్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు గుడిది శ్రీనివాస్ పలువురు ఉన్నారు. తెలంగాణ యువజన సంఘాల సమాఖ్య ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతను చైతన్యపరచడమే లక్ష్యంగా ఈరోజు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. సుల్తానాబాద్ శివార్లోని శాస్త్రీనగర్ సమీపంలో రాజీవ్ హైవేపై గోదావరికి చెందిన ప్రీతం అనే యువకుడు బైక్ పై నుండి కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు 108కు ఫోన్ చేశారు. ఆ వెహికల్లో కరీంనగర్కు తరలించారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. ముంగడ బ్రేక్ కొట్టినాక మొత్తం మీదికి లేచింది వెనకది. ఇక మొత్తం సినిమా టైప్ వచ్చింది. వెనక టైర్ లేచి వచ్చి 3-4 బొర్రలు పోయినట్ట. తర్వాత వచ్చిపోవడం వల్ల వచ్చి వెంటనే తీసుకొచ్చి వేసి ఫోన్ చేసి కావచ్చు. ఫోన్ చేసి వచ్చి వేసుకోపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు కొందరు తమ ఫోటోలతో సుల్తానాబాద్ లో ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సర్పంచ్ గా బరిలో ఉంటున్న గాజుల రాయమల్లు ఫ్లెక్సీని చించివేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు నేను సుల్తానాబాద్ సర్పంచ్గా పోటీ చేస్తే కొంతమంది రాజకీయ నాయకులు వారసత్వ రాజకీయం కోసం వాళ్ళు పోటీ పడి నన్ను ఎంతోమంది విడ్రా కావాలని బాగా ఫోర్సబుల్గా నన్ను ఇబ్బంది పెడుతుండ్రు. ఒక బ్యానర్ను చింపడము భావ్యం కాదు. బ్యానర్ను చింపడంత మాత్రాన నేను ఓటమి పాలు కాను. ఎంత నీచమైన పని అంటే, అభ్యర్థులు అనేది ఇటువంటి పనులు చేయకండి. దయచేసి ఎవ్వరి బ్యానర్లు చింపకండి. మీరు క్రిమినల్ కేసులకు మీరు వెళ్ళకండి. దయచేసి ఎన్నికల కోడ్ ఎలా ఉందో అలానే మనం నడిపిద్దాం. సుల్తానాబాద్ మండలం సుద్దాల పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షునిగా తిరిగి మినుపాల సుధాకర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమిటీలో మరికొందరిని ఎన్నుకున్నారు. పాల ఉత్పత్తి రైతులకు బోనస్ పంపిణీ చేశారు.
అమ్మాయి. ఈమె పదవీ కాలం 5 సంవత్సరాలు. అంటే అవిర్నేని ప్రభాకర్ రావు సన్ ఆఫ్ రాజేశ్వరరావు వీరి పదవీ కాలం 4 సంవత్సరాలు. అవిర్నేని సుధాకర్ రావు గారు సన్ ఆఫ్ రాజేశ్వరరావు వీరి పదవీ కాలం 4 సంవత్సరాలు. ఎర్రబెల్లి రవీంద్రరావు సన్ ఆఫ్ రంగారావు వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. అల్లాడి తిరుపతిరావు సన్ ఆఫ్ నరసింహరావు వీరి పదవీ కాలం 2 సంవత్సరాలు. వాసర్ల సురేందర్ రెడ్డి సన్ ఆఫ్ పుల్లారెడ్డి గారు వీరి పదవీ కాలం 2 సంవత్సరాలు. దూడం అంబదాస్ సన్ ఆఫ్ రాజయ్య వీరి పదవీ కాలం 1 సంవత్సరం. తొగరి తిరుపతి సన్ ఆఫ్ రామదాసు 2014 అంటే 1 సంవత్సరం కాలం పాటు ఉంటారు. వీరిని కోఆప్టెడ్ మెంబర్ గా అధ్యక్షుని ఎన్నిక. ఈ సభ్యులందరూ పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షునిగా శ్రీ మినుపాల సుధాకర్ రావు సన్ ఆఫ్ రాజేశ్వరరావు గారిని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని తీర్మానించదైంది. అందుకు ఒకసారి సభ్యులందరూ గట్టిగా సపోర్ట్ కొట్టే అధ్యక్షుని ఎన్నిక వివరాలు మీరు బలపరిచిన వారు కాసం. చదువుతో పాటు విజ్ఞానదాయకమైన అంశాలను నేర్చుకోవాలన్నారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నేత సినీ రచయిత గయాజ్. సుల్తానాబాద్లోని విజ్ఞాన్ హైస్కూల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు విద్యార్థులకు. కరస్పాండెంట్ బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. పరీక్షలంటే భయం లేకుండా, ఏమాత్రం బెరుకు లేకుండా ప్రతిరోజు క్రమశిక్షణతో స్కూల్కి రావడం, చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, రాసే క్రమంలో కూడా ఫుల్ స్టాప్లు, కామాలు ఎక్కడెక్కడ ఉండాలో అవన్నీ కూడా చూసుకొని హ్యాండ్ రైటింగ్ కూడా డెవలప్ చేసుకుంటే మంచి ఫలితాలని సాధించవచ్చు అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా చదువుతో పాటు విజ్ఞానదాయకమైన అంశాలు నేర్చుకోవాలి. అదే రకంగా మానవతా విలువల్ని పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. 4 సినిమాలకి పాటలు రాస్తున్నాను, 4 సినిమాలకి సంగీత దర్శకత్వం చేస్తున్నాను. ఆ టైటిల్లో గజల్ గయాజ్ అని వస్తుంది. ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సినిమా ప్లస్ ఆర్ మైనస్ అనేటువంటి ఒక సినిమాతో పరిచయం అయ్యాను. ఇంకొక 3 సినిమాలకి ఇంకా పేర్లు పెట్టలేదు. శ్రమను నమ్ముకుంటేనే జీవితం, ఆకలితో అలమటించకు ఓ నేస్తం, ఒడిదుడుకుల ముళ్ళ బాటర నీ పయనం, సాగిపోకనిపిస్తుంది పూలవనం. ఈ కాల గమనంలో, ఈ జీవనయానంలో, ఈ కాల గమనంలో, ఈ జీవనయానంలో సహనంతో సహవాసం నీ విజయం, చిరునవ్వే మనిషికి మిగిలే మూలధనం. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సుల్తానాబాద్ ఐసిడిఎస్ ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కిరణ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సూపర్వైజర్ యొక్క రాత పరీక్ష అర్హత లేదని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు. కనీసం 50 సంవత్సరాల వరకన్నా పొడిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను గుర్తించాలి, కనీస వేతనం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నిరసనలు ఇంతటితో ఆగవి. ఎంత ఆందోళనకైనా మేము చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుండి వృద్ధులై ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయిల్ కానీ టీచర్స్ కానీ, వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. మరి ఎలాంటి యాక్సిడెంట్లు అట్లాంటివి అయినా కూడా ఇప్పటి వరకు ఇలాంటివి రాలేదు, మాకు ఇన్సూరెన్స్ రాలేదు, అవి కూడా కల్పించాలి అని అడుగుతున్నాం. పని భారం ఎక్కువ అవుతుంది కానీ జీతాలు తగ్గుతున్నాయి. ఈ ఖర్చుల దగ్గర జీతాలు రావట్లేదు మాకు. చాలా పనులు పెంచారు. ఇప్పుడు మళ్ళీ వంటలని మోడల్ ఫుడ్ అని వచ్చేసింది. దానికోసం ఇంకా ఆయకు ఎక్కువ వర్క్ వస్తుంది, మాకు కూడా రాయడానికి ఎక్కువ పని భారం అయిపోతుంది. అందువల్ల మాకు జీతాలు సరిపోవు అవి. సుల్తానాబాద్ లో అలంగీర్ యూత్ ఆధ్వర్యంలో ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు యూత్ సభ్యులు.
తరఫున మేము బుక్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. పెన్నులు ఏ విద్యార్థికైనా మేము ఇదే విధంగా హెల్ప్ చేస్తూ ఏదైనా కానీ సహాయపడుతూ మా వంతుకు మేము కృషి చేసి ముంగడికి పోతామని తెలుపుతున్నాం. అదేవిధంగా ఫస్ట్ నుంచి 6th క్లాస్ వరకు బుక్స్ పంచడం జరిగింది. మా అలంగిరి యూత్ తరఫు నుంచి ఏ విధంగానైనా హెల్ప్ చేయడానికి రెడీ. మేము మా యూత్ తరఫున ఏ పనైనా మేము సోషల్ వర్క్ అయినా ఏదైనా కానీ చేయడానికి మేము బాగా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా యూత్ వాళ్ళు ఏదైనా కానీ ఆలోచించుకొని మంచి విధంగా పనిచేస్తే మన ఊరికి పేరు వస్తుంది. మన ఊరు ఇంకా డెవలప్ చేయాలి యూత్ తరఫున. మన ఇన్షాల్లా రేపు లేకుంటే ఎల్లుండి మేము ప్లాంటేషన్ కూడా ప్లాన్ ఉంది మాది. ప్లాంటేషన్ ఇంకా సోషల్ వర్క్స్ ఇంకా బాగా చేయాలని మాకు మా పెద్దలు సహాయ సహకారాలు మాతో ఉన్నాయి. ఊరి పెద్దలు కూడా మాతో సహాయ సహకారాలు ఉంటాయని మేము అనుకుంటున్నాము. మేము మా యంగ్ యూత్ క్లబ్ వాళ్ళు చాలా ఏకంగా పనిచేస్తారని మేము అనుకుంటున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. ఎరిగేడ్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. బుచ్చారావు పలువురు నేతలు ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.